రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. హాల్ టికెట్స్ జారీలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యం బయటపడింది. ఫీజు చెల్లించినా హాల్ టికెట్స్ ఇవ్వలేదు. అయితే హాల్ టికెట్స్ రాకున్నా పరీక్షకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. సీజీజీలో టెక్నికల్ ఇష్యూతో హాల్ టికెట్స్ జనరేట్ కాలేదంటున్నారు అధికారులు. విద్యార్థులంతా పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది ఇంటర్ బోర్డు. హాల్ టికెట్లు లేకుండా హాజరయ్యే విద్యార్థుల జాబితా 2 రకాలుగా విభజించి పంపాలని తెలిపింది. ఫీజు చెల్లించినప్పటికీ హాల్ టికెట్ సీజీజీ పోర్టల్లో జనరేట్ చేయని వారి లిస్టుతో పాటు ఫీజు చెల్లించని వారి లిస్టును కూడా పంపాలని తెలిపింది. హాల్ టికెట్స్ జారీలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యం బయటపడింది. కొంతమంది ఫీజు చెల్లించిన వాళ్ళకి ఇప్పటివరకు కూడా హాల్ టికెట్స్ ఇవ్వలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్లో అందిస్తారు. మహేష్, ఏం జరిగింది? ఉదయశ్రీ ఇంటర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు నుండి ప్రారంభమే. ఈ రోజు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది. రేపు ఎల్లుండి ఇంగ్లీష్ సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, తర్వాత సైన్స్ సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి. అయితే ఏవైతే ఈ ఎగ్జామ్స్ ప్రారంభానికైనా ముందే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇంటర్ బోర్డు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంటర్ బోర్డు సకాలంలో విద్యార్థులకి హాల్ టికెట్లు అందించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు ఉదయం ఇంటర్ బోర్డు ఆయా కళాశాలకి, డిఐబీలకు ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ, అదేవిధంగా హాల్ టికెట్స్ జారీ కానప్పటికీ కూడా వాళ్ళని ఎగ్జామ్స్ అలో చేయాలని చెప్పేసి ఈ రోజు ఉదయం ఒక మెసేజ్ ఇంటర్మీడియట్ బోర్డు నుండి పంపించినటువంటి నేపథ్యం. ఒక 2 విధాలైన ఆ రిపోర్ట్ ను కూడా ఎవరైతే విద్యార్థులు ఫీజు చెల్లించినప్పటికీ కూడా హాల్ టికెట్ రాలేదో వాళ్ళ యొక్క వివరాలను, అదేవిధంగా ఫీజు చెల్లించని విద్యార్థుల వివరాలను కూడా పంపించాలని చెప్పేసి డిఏఓలకు ఆదేశించింది. అయితే ప్రధానంగా ఇంటర్మీడియట్ బోర్డు ఈ యొక్క హాల్ టికెట్ల జారీ విషయంలో నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజీల విషయంలో నిర్లక్ష్యంగా వహించింది ఇంటర్మీడియట్ బోర్డు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే సీజీజీ ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల విద్యార్థులు ఫీజులు కట్టినప్పటికీ కూడా వారికి కొద్దిమంది విద్యార్థులకు హాల్ టికెట్ జనరేట్ కాలేదని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రేపు ఎల్లుండి జరిగేటువంటి ఎగ్జామ్స్ కన్నా వాళ్ళు హాల్ టికెట్స్ ఇస్తారా లేదా అని దానిపైన ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే గత కొంతకాలంగా ప్రైవేటు జూనియర్ కాలేజీలకి, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు మధ్య రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కాలేజీలకి అనుబంధ గుర్తింపు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫీజులో విద్యార్థుల యొక్క ఎగ్జామ్ ఫీజు తీసుకున్నటువంటి విషయంలో కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డుకి అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీల మధ్య గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా అని విద్యా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఒకవేళ సమన్వయం అటు కాలేజీలకి, ఇటు ఇంటర్మీడియట్ బోర్డు మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ రోజు సీజీజీ వైఫల్యం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి కావచ్చు నెలకొందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఐరన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.